మనలో ఉన్న భగవంతుని తెలుసుకోవాలంటే మనము చేయవలసిన పని ఇదా? శ్రీ విష్ణు సహస్రనామములకు దివ్యమైన అర్థములు. 7వ భాగము. అవ్యయః. వేదములు పరమాత్మ స్వరూపుని అజరుడు, అమరుడు, అవ్యయుడు అని వర్ణించినవి. వీనిలో అవ్యయుడు అన్న నామమునకు వ్యయము అనగా వినాశము లేదా వికారము లేదా నాశనము లేనివాడు అన్న అర్థముండుటకే శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము పరంధాముడైన శ్రీ విష్ణు భగవానుని అవ్యయః అన్న నామము చేకీర్తించింది. సమస్త సృష్టిని తనలో లయము చేసుకునే పరమాత్మ తాను మాత్రము లయించడు, క్షయము కాడు, తరిగిపోడు. తనను నమ్మి దరిచేరిన వారిని మరలా జనన మరణ చక్రములో పడనీయడు. దృష్టికి గోచరమగునది ఏదైనా పరిణామము చెందుతుంది. భగవానుడలా పరిణామము చెందు వస్తు సముదాయములలో చేరడు కనుక అతడు అవ్యయుడు. పురుషః. ఈ సమస్త సృష్టికి పూర్వము నుండే ఉన్న పరమాత్మ నాశనము లేని అవ్యయ రూపములో జీవుల శరీరములో ప్రవేశించి ఉంటాడు కనుక శ్రీ విష్ణు సహస్రనామము శ్రీ విష్ణు భగవానుని పురుషః అన్న నామముతో కీర్తించింది. శరీరము వ్యయమయ్యే లేదా నాశనమయ్యేదైతే ఆ శరీరములో ఉన్న పురుషుడు అనే ఆత్మ మాత్రము అవ్యయుడు. ఆ విధముగా శరీరములో ప్రవేశించి ఉన్న భగవానుడు ముక్తులకు పుష్కలముగా బ్రహ్మానందానుభవమును ప్రసాదిస్తాడు. ఈ విధముగా అతడు భక్తులకు సాపేక్ష మోక్షమును కలుగజేయడం ద్వారా జగత్తునకు పరిపూర్ణతను కలుగజేస్తాడు. పురు అను నామమునకు మరొక అర్థము అనేక మంది రాక్షసులను సంహరించినవాడు. పురు అనగా అధికమైన ఫలములను, సనోతి అనగా ఇచ్చువాడు పురుషుడు అని కూడా అర్థము కలదు. మరొక అర్థము ప్రకారము పురు అనగా సమస్తమైన భువనములను కల్పాంత ప్రళయకాలమునందు స్యతి అనగా తనలో లయమొందించుకొని వాడు పురుషుడు. పంచమ వేదమైన మహాభారతమునందు పూర్ణత్వము వలనను పూరించుట వలనను సదనము అనగా ఉండుట వలనను అతడు పురుషుడు అని చెప్పబడుచున్నాడు అని కలదు. సాక్షి. అన్నిటినీ ఎటువంటి ఇంద్రియ సాధనములు అవసరము లేకుండా ప్రత్యక్షముగా వీక్షించువాడు, సమస్తము తెలిసినవాడు, భక్తుల ఆనందమును గ్రహించి ప్రీతితో కటాక్షించువాడు జగన్నాథుడైన శ్రీ మహావిష్ణువు. సాక్షి అనగా చక్కగా సమస్తమును దర్శించువాడు సాక్షి అని పాణిని వ్యాకరణము వివరించుచున్నది. కేవలము తన స్వస్వరూప జ్ఞానము చేతనే సర్వమును గ్రహించగలుగు పరంధాముని శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము సాక్షి అను నామము చే కీర్తించింది. పురము లాంటి శరీరమును తన సాధన స్థలముగా చేసుకుని అందువసించే పురుషుడే సాక్షి. క్షేత్రజ్ఞ. క్షేత్రజ్ఞునిగా నన్ను తెలుసుకొనుము అని పలికిన భగవద్వాక్యం అనుసరించి క్షేత్రము అనగా శరీరమును ఎరిగిన వాడు క్షేత్రజ్ఞుడు. శుభ అశుభ కర్మములను ఆచరించుచు వాటికి బీజములైన శరీరములను బాగుగా ఎరిగిన వాడు క్షేత్రజ్ఞుడు. భగవంతునికి జీవుల యొక్క శరీరమే క్షేత్రము, సాధనాస్థలము, అతడు కొలువై ఉండే పుణ్యక్షేత్రము. అవ్యయునిగా క్షేత్రము అనబడే శరీరములో కొలువై ఉండే సాక్షియే క్షేత్రజ్ఞుడు. అటువంటి సర్వసాక్షికి
ఆ క్షేత్ర రహస్యము పూర్తిగా తెలుసు. మనము గత నామములో తెలుసుకున్నట్లుగా క్షీణించేది క్షేత్రమైతే ఆ క్షేత్రములో కొలువై ఉండే క్షేత్రజ్ఞుడు నాశనము లేనివాడు. అందువలన క్షేత్రములో కొంత భాగము క్షరము, మరికొంత భాగము అక్షరము. ఎవరైతే క్షరమైన శరీరమును అక్షరమైన క్షేత్రజ్ఞుని గ్రహించగలుగుతారో వారు ఆ క్షేత్రజ్ఞుని వెతకడానికి ఏ తీర్థయాత్రలకు వెళ్ళనక్కరలేదు. అక్షరః నా క్షరః అనగా క్షరము కానివాడు లేదా నాశనము లేనివాడు. అక్షరః అను నామమునకు మరొక అర్థము అక్ష అనగా నేత్రములు మొదలైన ఇంద్రియములందు, రహ అనగా రమించువాడు. తాను స్వయముగా నాశరహితుడైనందువలన తననే నమ్మి ఆరాధించు భక్తులకు నాశరహితమైన మోక్షమును ప్రసాదించువాడు. ఎన్నడు చివరకు కల్పాంతమునందు కూడా నశింపక నిలిచియుండువాడు అయిన జగన్నాథుడైన శ్రీ మహావిష్ణువు ముక్తులు ఎంత అనుభవించినా తరగని అనంత సచ్చిదానంద ఐశ్వర్య స్వరూపుడు. అటువంటి అక్షర రూపుడైన పరమాత్ముని తెలుసుకోగలిగిన వారి ఆయన మోక్ష సామ్రాజ్యమునకు అర్హులవుతారు. యోగ యోగము అనే పదమునకు అర్థము రెండిటి కలయిక, సమీకరణము, సమ్మేళనము. అటువంటి కలయికయే అసలైన యోగము. అదే సకల యోగముల సారము. శరీరధారులైన జీవులు క్షేత్రము క్షేత్రజ్ఞుల మధ్య సమాన అధికరణమును సాధించవలసి ఉంటుంది. అటువంటి సాధన క్షేత్రజ్ఞుడైన భగవంతుని అనుగ్రహముతోనే కలుగుతుంది. ఈ యోగమును సాధించుటకు యోగులు తమ జ్ఞానేంద్రియములనన్నిటినీ మనసుతో నిరోధించి క్షేత్రజ్ఞ క్షేత్రజ్ఞుల మధ్య ఏకత్వ భావనను సాధించగలుగుతారు. ముక్తి సాధనకు ఏకైక మార్గము, సాధనము, ఉపాయము యోగము. అటువంటి యోగము వలన పొందదగిన వాడు అయిన పరంధాముని శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము యోగ అన్న నామము చే కీర్తించింది. యోగ విదాం నేత యోగ అన్న పైనామములో వివరించిన క్షేత్రజ్ఞ క్షేత్రజ్ఞుల మధ్య సమ్మేళనమును గ్రహించి సాధించిన వారు యోగీశ్వరులు, యోగ విధులు. అటువంటి యోగ విధులకు నేత, అటువంటి యోగ విధుల యోగ క్షేమ నిర్వాహకుడు అయిన శ్రీ మహావిష్ణువును శ్రీ విష్ణు సహస్రనామము యోగ విదాం నేత అన్న నామము చే కీర్తించింది. నేను తప్ప వేరే ధ్యాస లేకుండా ఎవరైతే నిరంతరం నన్నే స్మరిస్తూ ఉంటారో, నిత్యం నాయందే ఎవరైతే లీనమై ఉంటారో వారి యోగక్షేమాలకు నేనే బాధ్యత వహిస్తాను అని స్పష్టపరిచాడు భగవద్గీతలో జగద్గురు అయిన శ్రీకృష్ణ భగవానుడు. మరికొన్ని నామములకు అర్థములు నా తదుపరి వీడియోలో.